ది గిద్దలూరు ఏరియా ప్రైవేట్ స్కూల్ మరియు బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గిద్దలూరులో యూనియన్ జనరల్ బాడీ సమావేశం తమ్మినేని పిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గండెనపల్లి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. స్కూల్ బస్ డ్రైవర్స్ క్లీనర్స్ వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగ కార్మికుల మీద అనుసరిస్తున్న విధానాలు రవాణా కార్మికుల జీవన పరిస్థితులను తారుమారు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నామని ఆయన అన్నారు. క్లీనర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు గిద్దలూరులో జనరల్ సమావేశం తమ్మినేని పిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఈ జనరల్ బాడీలో స్కూల్ బస్సు డ్రైవర్స్కి క్లీనర్స్కి వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు వేతనాలు పెంచాలి అని చెప్పి అంటా ఉన్నామంటే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. విద్యా వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే మొత్తం టోటల్గా సర్వీస్ రంగంలో ఛార్జీలు ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీని కారణంగా ఇప్పుడు ఇస్తున్నటువంటి వేతనం 12,000 రూపాయల వేతనం అనేది 10 రోజులకే వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. అందుకని దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు ఏంటి రవాణా రంగ కార్మికులకి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ స్కూల్ బస్సు డ్రైవర్స్కి అండ్ క్లీనర్స్కి ఇక్కడ యాజమాన్యం స్కూలు మన కమిటీ వాళ్ళు కూర్చొని ఎంత పెంచాలనేది నిర్ణయం తీసుకొని వేతనాలు పెంచాల్సిన అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న కేంద్ర బడ్జెట్లో రవాణా రంగానికి చాలా చిన్న చూపు చూసిన పరిస్థితి కనబడతా ఉంది. కార్పొరేట్స్కి బాగా అనుకూలమైన బడ్జెట్గా పరిస్థితి కనపడింది. కాబట్టి అందువల్ల ఆ భారం మళ్ళీ రవాణా రంగ కార్మికుల మీద పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 3 క్రిమినల్ చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ క్రిమినల్ చట్టాల ఫలితంగా రవాణా రంగ కార్మికులకి భారాలు పడేటువంటి పరిస్థితి, శిక్షలు పడేటువంటి పరిస్థితి, జరిమానాలు పడే పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల ఈ 3 క్రిమినల్ చట్టాలని వెంటనే సవరణ చేయాలి, లేదా తక్షణం ఆపాల్సిన అవసరం ఉందనేది గిద్దలూరు ఏరియా స్కూల్ బస్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వర్కర్స్ యూనియన్ CIT ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 9,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదా మరొకటి జరిగినా కూడా మీ కుటుంబానికి దాదాపు 2 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తారు. ఇలాంటి చట్టం సంక్షేమ చట్టం కేరళ అమలవుతుంది. కేరళ అమలవుతుందంటే అక్కడ CIT నాయకులు చాలా మంది ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ప్రభుత్వం ఉన్నారు కాబట్టి, మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఆడ దాని మీద ఈ రవాణా కార్మికుల మీద చర్చించి దీనికి ఒక చట్టం కావాలని చెప్పి భారతదేశంలో ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే కేరళ రాష్ట్రం. అది వస్తే మన కుటుంబాల్లో కూడా మంచి జీవితం వెలుగు రావడానికి అవకాశం ఉందని మనం గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం. దీనికోసం మనం పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం. సాంఘిక సంక్షేమ చట్టం అంటే మన కుటుంబానికి సంబంధించి, మన భద్రతకు సంబంధించి, మన వీటన్నిటికి సంబంధించి టమాటాలు 100 రూపాయలు 200 రూపాయలు పెట్టి కొన్న రోజులు కూడా మనం కనపడతా ఉన్నాం. అందుకని ఈరోజు 100 రూపాయలు పెట్టి కొనాలంటేనే భయం వేస్తా ఉన్నాం. మళ్ళీ 200 వచ్చింది అయిందంటే ఎక్కడ కొనాలి? అందుకని ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. మనం 25,000 30,000 రూపాయలు ఎందుకు అడుగుతున్నాం? ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి కాబట్టి ధరలకు అనుగుణంగా మన వేతనాలు కూడా పెరగాలి. ధరలకు అనుగుణంగా మనం వేతనాన్ని ఓడించాలని చెప్పి గత ఎత్తున మనం పనిచేసాం, పోరాడాం. అన్ని రాష్ట్రాల్లో తిరిగి CITగా పెద్ద ఎత్తున పోరాడితే ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల్లో మోడీకి ఉద్యమట్లు బట్టి అంటే అధికారులకు వస్తానా రానా అనేటువంటి రిజల్ట్స్ మనం చూసినటువంటి పరిస్థితి. ఏదో పొటాపోటీ